ముఖ్యంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన శ్రీకాకుళం జిల్లానికి ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ను మంజూరు చేయడం జరిగింది. అది నా సొంత గ్రామమైనటువంటి తవరాంలో ఆ శాంక్షన్స్కి క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు గాను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, ప్రధానంగా మన జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ మంత్రి గారు ధర్మాన కృష్ణదాస్ గారికి, అలాగే మనకి పశుసంవర్ధక శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ సిదిరి అప్పలరాజు గారికి, అట్లాగే ఈ ప్రయత్నానికి నాకు సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి మన జిల్లాకు ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు అందరూ కూడా, ముఖ్యులందరూ కూడా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అంటే ఖచ్చితంగా చేయండి, మేము అందరం కూడా మీకు కోఆపరేట్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే ముఖ్యమంత్రి గారికి వారు నాతో పాటు వాళ్ళు కూడా చెప్పటం ఇవన్నీ జరిగాయి. సో వాళ్ళందరూ చేసినటువంటి ప్రోత్సాహానికి, కృషికి నిన్నటి క్యాబినెట్లో అది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ క్లియర్ చేస్తూ క్యాబినెట్ ఆమోదాన్ని రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్కు, మన జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రెవెన్యూ మంత్రి గారికి, అలాగే యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇది మన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు లాస్ట్ రెండు గడిచినటువంటి మరో క్యాబినెట్లో వెన్నెలవలస వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి మరొకసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మరీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొందూరు డిగ్రీ కాలేజ్, ఆ తర్వాత హెచ్ఎల్సి హై లెవెల్ కెనాల్స్, వంశధార హై లెవెల్ కెనాల్ని నారాయణపురం నాగావళి అనుసంధానం ప్రాజెక్టుకు, నెక్స్ట్ ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం అట్ ఆమ్దాలవలస, తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్స్ ఆమ్దాలవలసలో, అన్నిటికంటే ముఖ్యంగా 30 బెడెడ్ హాస్పిటల్ని 50 బెడెడ్ ప్రమోషన్ చేస్తూ ఈనాడు ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి చర్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జిల్లాలో మరికొన్ని పెద్ద ప్రాజెక్టులు క్లియర్ కాబోతున్నాయి. నేరేడు బ్రిడ్జ్ క్లియరెన్స్ అయింది. అలాగే దాని మీదను మరి మనకి ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒరిస్సా వెళ్ళి కలవాలని చెప్పే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే మనకి ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ కూడా క్లియర్ కాబోతుంది. ఈరోజు మనకి అక్కడ నేరేడులో ఏదైతే మనం క్లియరెన్స్గా ఉందో దానివలన వంశధార, బాహుదా నదులు అనుసంధానానికి పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది.
సర్వేస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది క్లియర్ అయిన తర్వాతను ఈ రెండు అనుసంధానం మనం చేసుకోగలిగితే శ్రీకాకుళం జిల్లాలో ఒక సెంటు భూమి కూడా సాగులోనికి లేకుండా ఉండదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది చాలా కాలం నాటి కళ. దీన్ని ఈరోజు ఆ కళ నిజం కాబోతుంది. ఆ కళ నిజం కాబోవడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అవిరళమైనటువంటి కృషి, ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే మీకు తెలుసు మన జిల్లాలో ఈ కిడ్నీ దీనికోసం హాస్పిటల్ శాంక్షన్ చేయటం కానీ, అలాగే మంచినీటిని సప్లై చేయటంలో కానీ, ఏదైతే సెలైన్ వాటర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అలా కాకుండా మొత్తం టోటల్గా ఆ ప్రాంతానికి మంచినీటిని సప్లై చేసే త్రాగడానికి మంచినీరు చేసే కార్యక్రమానికి కూడా సప్లై చేసే కార్యక్రమానికి ఈనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ, అట్లాగే మన జిల్లాకి మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకి నర్సన్నపేటలో అది కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా సమగ్ర అభివృద్ధికి ఒక ఆలోచనతో ప్లాన్ చేయడం జరుగుతుంది. అంతేకాదు మనకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నుంచి శ్రీకాకుళం జిల్లాకు 70,000 ఎకరాలు సాగులోనికి తీసుకునే పరిస్థితికి కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం, సార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్నటువంటిది మరి మా జిల్లాకి మీరు కాస్త ప్రయత్నం చేస్తే అవుతుందన్నటువంటి నమ్మకం ఉందంటే దాని మీద వెంటనే చీఫ్ ఇంజనీర్లతోనూ సెక్రటరీస్తోనూ సమావేశమైనటువంటి నేపథ్యంలో 70,000 ఎకరాలకి నీళ్లు మనం అందించవచ్చు అన్నటువంటి దాంట్లో, దానివల్ల మనకి ఇప్పుడు అక్కడ పొందూరు, నెక్స్ట్ రణస్థలం, లావేరు, ఈ మండలాలన్నీ కూడా మనకి ఇది సాగులోనికి వచ్చే పరిస్థితి. 70,000 ఎకరాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నీళ్ళు అందించే పరిస్థితి కూడా. అలాగే మద్దు వలసది కూడా మనకి క్లియర్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే చెక్స్ డిస్ట్రిబ్యూషన్, రైతాంగానికి ఏదైతే మనం నష్టపరిహారం ఇవ్వాలో కాంపన్సేషన్, ఆ కాంపన్సేషన్ను కూడా క్లియర్ చేసి చెక్స్ వాళ్ళకి ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభం చేయబోతున్నాం. అది మనకి నేరుగా 12,000 ఎకరాలకి ఇంకా అది నీళ్ళు అందించే పరిస్థితి అక్కడితో ఆగింది. ఇంకా మనకి గ్యాపాయి కట్టుతో కలిపి చూసుకుంటే ఇంకా ఎక్స్ట్రా మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మన 18,000 ఎకరాలకు నీళ్ళు అందించే పరిస్థితి. ఇక్కడ మనం తిన్నగా ఎస్ఎంపురం పెద్ద చెరువు ఉంది కదా, ఆ పెద్ద చెరువుకి అది కనెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఇరిగేషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వీటన్నిటి మీద పెద్ద దృష్టి పెట్టి ప్రభుత్వం ఈనాడు ముందుకు వెళ్తుంది. సరే, జనరల్గా విమర్శ చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు. విమర్శలో మంచిది ఉంటే, సద్విమర్శ చేస్తే, సహేతుకమైనటువంటి విమర్శ చేస్తే తప్పనిసరిగా వాటిని స్వీకరిస్తాం కూడా. స్వీకరించి ఏమైనా సరే, ఎక్కడైనా సరే పొరపాటు జరిగితే మరలా ఒక అడుగు వెనుకకు తీసుకొని సవరించి ముందుకు వెళ్ళే పరిస్థితి ప్రభుత్వం ఆలోచిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ విజ్ఞత కలిగినటువంటి లక్షణాలు ఉన్నాయి కనుక ఏమైనా ఉంటే సాధిస్తాయండి. వ్యవసాయం దండగన్నటువంటి వాళ్ళు మీరే. ఈరోజు వ్యవసాయాన్ని పండగ మాదిరిగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. అగ్రికల్చర్ కోసం, ఉచిత విద్యుత్తు కోసమని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రకటిస్తే ఇదే పెద్ద మనుషులు తీగలు ఆరబెట్టుకోవడానికి, తీగలపై బట్టలు ఆరబెట్టుకోవడానికి పనికి వస్తారు తప్ప ఇది ఎక్కడ జరిగే పని అని చెప్పేసి. ఉచిత విద్యుత్తు ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టడం, తొలి సంతకం పెట్టడం, రుణమాఫీ చేయటం. అలాగే చాలామంది పెద్దలు ఆ రోజు అన్నారు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పని లేక
తాగేసుకొని చచ్చిపోతున్నారు అన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఆ రోజు వ్యాఖ్యానాలు మనం విన్నాం. కాబట్టి మీరేంటి మాట్లాడతారు చెప్పండి. ఈరోజు రైతు భరోసా ప్రవేశపెట్టాం, అలాగే అందరికీ ఆఫీసులు ఉన్నాయి. టీచర్కి బడికి పోతాడు, వాడికి ఆఫీస్ ఉంది. పోస్ట్ మ్యాన్కి కూడా తంతి తపాలా కార్యాలయం ఉంది. ఇంజనీర్లకు ఇంజనీరింగ్ ఆఫీసులు ఉన్నాయి. కలెక్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్ ఉంది. జేసీ గారికి జేసీ ఆఫీస్ ఉంది. కమిషనర్కి కమిషనర్ ఆఫీస్ ఉంది. తహసీల్దార్కి తహసీల్దార్ ఆఫీస్ ఉంది. ఎంపీడీఓకి ఎంపీడీఓ ఆఫీస్ ఉంది. ఆఫీస్ లేనిది రైతుకు ఒక్కడికే ఇంతవరకు. అలాంటి ఆ రైతుకి ఈనాడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు ఒక అధికార కార్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. విత్తనాలు తర్వాత ఇది పురుగు మందులు, ఎరువులు విత్తనాలు గడిచినటువంటి ప్రభుత్వాల్లో మనం చూస్తే ఆ పంపిణీ జరిగేటప్పటికి ప్రశాంతంగా జరగాలని దేవుడికి మొక్కుకునేవాళ్ళు. కానీ ఎందుకో ఫైరింగ్స్ నాకు తెలుసు. ఒకప్పుడు చిలకలూరిపేటలో ఫైరింగ్ జరిగింది, లాఠీ చార్జీలు జరిగాయి. మన జిల్లాలోనే, మన మండలాల్లోనే. విత్తనాలు అలాగే పురుగు మందులు ఎరువులకి కోసమని వెళ్ళి లాఠీ చార్జ్ తీసుకున్నటువంటి పరిస్థితులు మన జిల్లాలోనే ఉన్నాయి. కానీ ఈరోజు ఎవరి ఇళ్ళకి వాళ్ళు తీసుకొని వెళ్ళి విత్తనాలు అప్పచెప్తున్నారు. అలాగే మనకి ఈ ఎరువులు కూడా వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. రైతులే డైరెక్ట్గా వెళ్ళి రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళి రైతులే స్వయంగా బుక్ చేసుకుంటున్నారు. కేఎస్కోల ద్వారా వాళ్ళు బుక్ చేసుకొని పలానా రోజుకి వస్తున్నాయి, వచ్చి తీసుకెళ్ళిపోతే అందరూ ఊర్లోనే ఈనాడు అవన్నీ కూడాను డోర్ డెలివరీ జరుగుతుంది. ఇంతటి గొప్ప ఈ వ్యవసాయంలో రైతాంగానికి అందించే పరిస్థితి ఉంటే దేనికి నాకు అర్థం కావటం లేదు. అంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలి, మంచిది, సంతోషమే. కానీ మీరు మంచిగా మీరు చేసినటువంటి దానికి ఒక మంచి సజెషన్స్ కానీ ఏమైనా సలహాలు కానీ ఉంటే ఇవ్వండి, తప్పేం కాదు, మీరు ఇవ్వాలని. కాబట్టి ఈరోజు మీరు ఈ విధమైన ఒకప్పుడు వ్యవసాయం దండగన్నటువంటి వాళ్ళు, తీగల మీద బట్టలారు పెట్టుకోవచ్చు, ఉచిత విద్యుత్ అన్నటువంటి వాళ్ళు, రుణమాఫీ అన్నటువంటిది ఇది జరిగే పని కాదని చెప్పినటువంటి వాళ్ళు, రైతులకు పని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మందు కొట్టేసి చచ్చిపోతున్నారు, ఆ మత్తులో పురుగుల మందు తాగేస్తున్నారు అని చెప్పినటువంటి పెద్దలు ఈనాడు రైతుల కోసం మీరు రోడ్లకు ఎక్కారంటే దెయ్యాలు వేదాల వల్లించినట్టుగా ఉన్నాయి. డెవిల్స్ డిస్క్రైబింగ్ వేదాస్, అంతకంటే ఇంకేముంది ఇక్కడ? కాబట్టి ప్రజలు చూస్తున్నారు, రైతులు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. నేను ఈరోజు పురుషోత్తపురం అని పెద్ద ఊరు వెళ్ళాం, పెద్ద గ్రామం వెళ్ళాం. ఇవాళ ఇక్కడ నాడు నేడు కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు నేను ఈ విషయాలు చెప్తే జనం పెద్ద ఎత్తున జేజేలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపున రైతులు జేజేలు పలుకుతుంటే ఒకవైపున ఏమిటంటే వీళ్ళు వచ్చి రోడ్ల మీద కేకలేస్తున్నారు. అంటే మీకు విషయం చెప్తున్నారు, వాస్తవాలను వదిలేసి మనం మాట్లాడుకుంటే ఇలాగే ఉంటారు. రైతులు పోయి కనుక్కోమనండి. నేను ఎందుకంటున్నా అంటే ఒక మంచి ప్రోగ్రెసివ్ థాట్తో ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రభుత్వాన్ని పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మనందరం మంచి మనసుతో we all have to extend our solidarity support to Mr. Jagannath Reddy, who is the Chief Minister of Andhra Pradesh. ఇవాళ ఈ జిల్లాలో ఇంకా చాలా ఏది మనకి ఆఫ్షోర్ క్లియర్ కాబోతుంది. అలాగే నేరడి బ్రిడ్జ్ అన్నటువంటిది అది క్లియర్ అవుతున్నాయి, రిజర్వాయర్లు కూడాను, ఇవన్నీ చకచక పనులు జరుగుతున్నాయి. ఒకసారి చూసి ఏం జరుగుతుంది అభివృద్ధి మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇవన్నీ ఉన్నాయి. మనం చాలా స్పష్టంగా చెప్పాలి. గడిచినటువంటి మీ ప్రభుత్వంలో ఈ జిల్లాకి ఏం చేశారో చెప్పండి.
లేదు రైతాంగానికి ఏం చేశారో చెప్పండి. అందుకు ప్రజలు పిచ్చోలు అనుకుంటే పొరపాటు. టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది పీపుల్ మీరు ఈ జిమ్మిక్కులన్నీ చేస్తున్నారన్నటువంటిది మాకంటే ముందు వాళ్ళకి అర్థమవుతుంది. అందుకు డైవర్షన్ చేయాలి, అటెన్షన్ మార్చాలన్నటువంటి ఆలోచన ఇది మీరు చేస్తున్నారు తప్ప దీంట్లో ఇంకేమీ లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మంచి పనిని మనం సమర్థిద్దాం, చెడ్డ పనిని వ్యతిరేకిద్దాం. ఖచ్చితంగా మీరు వ్యతిరేకించండి అని చెప్పి నేను తెలియచేస్తూ ఈరోజు మరొకసారి ఈ వెన్నెల వలసలో మేము ఈ వెటర్నరీ పాలిటెక్నిక్స్ మేము దాన్ని అభివృద్ధి కోసం మేము భూమిని కేటాయిస్తే గడిచిన ప్రభుత్వంలో వెన్నెల వలస 100 ఎకరాలు ఎవరు కొట్టేయాలనుకున్నారో మీకు తెలుసు కదా. లో మీరే ఆర్టికల్స్ రాశారు. అలాగే మనందరికీ తెలుసు అక్కడే వెన్నెల వలసలో మేము నవోదయ గురుకులాశ్రమ పాఠశాలను మేము ఎస్టాబ్లిష్ చేస్తాం టైంలో. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశాం. అట్లాగే మరి అక్కడ మనం లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాం. మేము డెవలప్మెంట్ కోసం ప్రభుత్వ స్థలాలని మేము ప్రమోట్ చేస్తుంటే ఆ ప్రభుత్వ స్థలాలను కొట్టేసి స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం ప్రాకులాడేవాళ్ళు ఈనాడు జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడతారా? ఇంత అన్యాయం అండి ఇది. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అదే వెన్నెల వలసని రేపు ఉదయం పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ప్రమోట్ చేయబోతున్నాం. అక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ తర్వాత బలసల రేవు కూడా రేపు క్లియర్ కాబోతుంది. నాగావళి నది మీదను బలసల రేవు బ్రిడ్జ్ అది క్లియర్ కాబోతుంది విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అలాగే బూర్జ మండలంలో పెద్దపేట వైఎస్ఆర్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కిందను అది కూడా షార్ట్ టైంలో క్లియర్ కాబోతుంది. ఒకవైపు నుంచి ఇంత డెవలప్మెంట్ చేసుకొని మనం వెళ్తుంటే మీరు ప్రజలను డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు, కానీ ప్రజలు గమనిస్తున్నారు ఇది ఎవరేం చేస్తున్నారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళకు మనస్ఫూర్తిగా మరి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సభ్యులకు, జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై.